అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కూరం తిప్పేస్వామి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పట్టాభి, న్యాయవాదులు పార్థసారథి చౌదరి, బంగి రవి, ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నాగరాజు, ఉమాదేవి, శ్రీకాంత్, దిలీప్, సావిత్రమ్మ, టీచర్ అంబుజ పాల్గొన్నారు. ఒక నెక్స్ట్ లా చదవాలి అనుకున్నా మేడం. కానీ న్యాయం నొప్పించాలి, న్యాయం నొప్పించాలి అంటే నేను అనంతపురంలో జాయిన్ అయినా అనుకో, నేనైతే అడ్మిట్ సార్ మాట్లాడతాను. మీరు కనుక మాట్లాడి డిస్కౌంట్ ఇప్పిస్తే ఆ డిస్కౌంట్ నేను కట్టేస్తాను. కలిగిన మూర్తివి నీవమ్మా, ఆడబొమ్మలో అరటి ఆకువో మల్లె తీగవో కారమ్మా. ఎప్పుడు పారే నదులను కూడా గంగాయమునలు అంటాము. చదువును ధనమును సగౌరవంగా లక్ష్మి సరస్వతి అన్నాము. చెట్టు చేమ పుట్ట కోనలో అమ్మ గుణాన్నే చూశాము. ఒట్టి కడుపులో బిడ్డకు కాలం పోసే మహత్తు మీరే. ఎర్రని రక్తం తెల్లని పాలుగా మార్చే మాతృత్వం మీరే. ఎర్రని రక్తం తెల్లని పాలుగా మార్చే మాతృత్వం మీరే. ఏ దేవుడిలో ఇంతటి మహిమను కన్నులతోనే కనలేదే. ఈరోజు అద్భుతమైనటువంటి సూర్య రాష్ట్ర తల్లిని మించిన దైవం లేదని మనందరికీ ఇష్టమైనటువంటి దేవుడు ఉంటారు. హిందువులైతే హిందూ దేవుళ్ళని, క్రిస్టియన్స్ అయితే జీసస్ ని, ముస్లిమ్స్ అయితే అల్లాని పూజిస్తూ ఉంటాం. దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి అనుకుంటాం. అద్భుతం చేస్తాడు, అద్భుతాలు చేసేవాడు దేవుడు అంటారు. కానీ మనం నమ్మే దేవుడు మన కళ్ళెదురుగా ఎప్పుడు కూడా నిలబడి అద్భుతాన్ని చేసి చూపించలేదు. చూపించాడు మీకు ఎవరికైనా? పెద్దవాళ్ళకి మీకు ఎవరైనా చూపించాడా? మనం నమ్మే దేవుడు ప్రత్యక్షంగా మన ముందు కనబడి, భక్తుడా నీ కోసం ఈ పని చేస్తున్నాం, ఈ అద్భుతాన్ని చేస్తున్నాం అని ఎవరైనా చూపించారా? చూపించలా. కానీ మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లి మన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక అద్భుతం చేసింది. అదే అద్భుతం అంటే మీరే. ఈ తల్లులందరూ అద్భుతాలు చేస్తారు. అంటే తనలో పారేటువంటి ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా మార్చేటువంటి అద్భుతం ఎవరు చేశారు? తల్లి చేయగలిగింది. ఎవరి కోసం చేయగలిగింది? తన పిల్లల ప్రాణాన్ని నిలబెట్టడానికి. అందుకే తల్లిని మించినటువంటి దైవం ఎవరు లేరు. అందుకే ఈ మహిళా మూర్తులందరికీ గట్టిగా తెల్లని పాలుగా మార్చే మాతృత్వం మీరే. ఏ దేవుడిలో ఇంతటి మహిమను కన్నులతోనే కనలేదే. ఆడబొమ్మవో అరటి ఆకువో మల్లె తీగవో కాదమ్మా. పాలా పలుగు పట్టి పొలాలను చదును చేసిన చెమటుంది. హోలిగా మగధీరులతో యుద్ధం చేసిన దమ్ముంది. కడాపి చల్లిన చేతులతో కంప్యూటర్ నడిపిన తెగుంది. విత్తనాలను నాటిన మీరే విమానాలు నడిపించారు. వరట చేసి వడ్డించిన మీరే అంతరిక్షమున గెలిచారు. ఒకప్పుడు వంటింటి కుందేళ్ళు అన్నటువంటి పిలవడినటువంటి మహిళ ఈరోజు వంటతో మొదలుకొని, వ్యవసాయంతో మొదలుకొని అన్ని రంగాల్లో, విద్యలో కావచ్చు, శాస్త్ర సాంకేతిక క్రీడా రంగాల్లో కావచ్చు, అన్నింటిలో కూడా నెంబర్ వన్ ఎవరు? మేమేనండి. మేమే అంటే అతి కాన్ఫిడెన్స్. ఎవరు? ఒకప్పుడనే వాళ్ళు మహిళ అంతరిక్షంలో గెలిచారు. మనందరి సాకిరండి మన కరణం మల్లీశ్వరి మీరే. ద్రౌపది ముర్ము, పివి సింధు, శైలజ మేడం మీరే. కాబట్టి
నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి మేడం? ఇక్కడ వీళ్ళందరూ కూడా అబలలు కాదు. నేను ముందు నుంచి సేవాక్రమం చేశాను. ఒక అన్ని రంగాల్లో లైన్లో పెట్టేనేమి, హోమ్ శాంతి చేసేనేమి అన్నింటిలో నేను అదంటే గర్వకారణము. నా హెల్త్ కానీ ఈ కార్యక్రమానికి మా భార్య ఏమండి మీ ఆరోగ్యం మా ఎవరికి ఎందుకంటే ఆడుతున్న చాలా అపూర్వ జన్మ అన్నమాట. అమ్మగా, తల్లిగా, అక్కగా అన్నీ ఆమె పడుతుంది. ఒక అమ్మ చదువుకుంటే ఆ ఇల్లంతా బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది. కాబట్టి చదువుకొని రాజకీయ నాయకులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి శాంతిమఠం వరకు సక్సెస్ఫుల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. సక్సెస్ అంటే ఏంటి అన్నదాన్ని మాత్రం చెప్పి ఆపేస్తారు. ఏదైనా సక్సెస్ అంటే ఏంటి అంటే మనం ఏ పని చేస్తున్నా కూడా ఆత్మవిశ్వాసంతో చేయడం సక్సెస్. అన్నిటికంటే ప్రపంచంలో బాధ్యతాయుతమైన పోస్ట్ ఏంటంటే అన్న పోస్ట్, రూలింగ్ పోస్ట్. నువ్వు ఒక లాయర్ కావాల్సిన పని లేదు, ఒక జడ్జి కావాల్సిన పని లేదు, ఒక విమానం నడపాల్సిన పని లేదు. ఒక వ్యక్తిగా నిలబడి ఇంకొక వ్యక్తిని సరైన మార్గంలో నడపడం అన్నది చాలా చాలా కష్టమైన పని. మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏమంటే, చదువుకున్న వ్యక్తుల్లో నిరుద్యోగం ఎక్కువ ఉంది, చదువుకునే వ్యక్తుల్లో తక్కువ ఉంది. మనం రివర్స్ ఆలోచిస్తాం, చదువుకుంటే నిరుద్యోగం పోతుంది. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నామంటే, నేను లాయర్ చదివాను, నాకు లాయర్ పోస్టే కావాలి, నేను డిగ్రీ చదివాను, డిగ్రీ చదివిన స్థాయిలో ఉన్న పోస్టే కావాలి. ఇట్లా ఆలోచిస్తూ పోతే ఏమవుతుందంటే నిరుద్యోగము మిగులుతుంది. అదే స్కిల్ ఉన్న వాళ్ళు, స్కిల్ ఉండి చదువు లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అన్నది చాలా చాలా అవసరం. కానీ అది కనపడని దగ్గరగా పోతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా మంచి పని చేశారు. ఇక్కడికి వచ్చి మీ కాళ్ళపైన మీరు నిలబడాలి. ట్రైనింగ్ కోర్స్ అనే కాదు, నెక్స్ట్ ఆయన ఏ కోర్సులు పెట్టినా సరే మీరు నేర్చుకోవాలి. ప్లంబింగ్ వర్క్ అయినా సరే, ఎలక్ట్రికల్ వర్క్ అయినా సరే, ఏదైనా మీకు చెట్లు ఎక్కడం వచ్చా? కేరళ స్టేట్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. చెట్లు ఎక్కడము, పాములు పట్టడము. ఎందుకంటే వాళ్ళకు వరద అనేది వస్తే వర్షాలు ఎక్కువ పడతాయి. ఐడియా ఉంది కదా కేరళలో. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ తాకిడి ఎక్కడ రుద్దుకోవాలి, ఎక్కడ ఖర్చు అవుతాయంటే కేరళ టచ్ చేస్తాయి. కాబట్టి వెంటనే వాళ్ళకు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడే కరెంట్ పోవడము, ఇల్లు కూలిపోవడము, తర్వాత పాములు రావడము. కాబట్టి మన ప్రాణాలు మనం రక్షించుకోవాలంటే మనం చెట్లు ఎక్కడము, పాములు పట్టడము, ఎలక్ట్రికల్ వర్క్ చేసుకోవడం, ఇట్లా లైఫ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జీవనోపాధి కంటే కూడా మనల్ని మనం కాపాడుకునే ఒక వర్క్ అనేది చాలా అవసరం. కానీ మీరు అవి కూడా నేర్చుకోవాలి. ఎన్నో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడేం చేస్తారో తెలియదు, కానీ ఒక ప్రవాహం లాగా, నిరంతర ప్రవాహం లాగా, జీవనది లాగా అది మీకు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ట్రస్ట్ అన్నది కాన్సన్ట్రేట్ చేసి మీరు అన్నట్లు ఈ ప్లేస్ అన్నది చాలా చాలా కరువు ప్రాంతం ఉన్నారు. కరువు ప్రాంతం రూపుగా మారుకోవాలి. ప్రతి ఒక్క లేడీ కూడా ఇంట్లో మండలం దాటి మెయిన్ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఆర్థిక అసమానతలు అనేది పోతే మన వ్యక్తిగత అసమానతలు కూడా పోతాయి. ఆర్థిక అసమానత పోవాలి అంటే ఆదాయం కావాలి. ఆదాయం కావాలన్నది ఒక పాయింట్ అయితే, ఆదాయాన్ని మీరు ఎట్లా ఖర్చు పెడుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ₹1 సంపాదించి ₹2 ఖర్చు పెడితే మనం ఆదాయంలో ఉన్నట్టు, అప్పులో ఉన్నట్టు. అదే ₹1 సంపాదించి మనం ₹50 పైసలే ఖర్చు పెడితే మనం ఆదాయంలో ఉన్నట్టు. కాబట్టి మనం సంపాదించడంతో పాటు దాన్ని ఎట్లా వాడాలి, మనకు ఒక 50 గంటలు మనం వాడుకోవాలి. ఇందాకన్నా సార్ కమ్యూనిస్టులకి ఇది పంచుకోవడం లాంటిది. కమ్యూనిస్ట్ అంటే బేసిక్ ఎవరంటే ప్రతి మనిషిలో కూడా ఒక కమ్యూనిస్ట్ ఉండాలి. కమ్యూనిస్ట్ అంటే ఏంటి? మన హక్కు కోసము మనం ప్రవర్తించాలి. మన బాధ్యతని వేరే వాళ్ళు మనం గుర్తు చేసేటట్టు కాకుండా మన బాధ్యతని మనం గుర్తెరిగి ప్రవర్తించాలి. కాబట్టి మీరు సక్సెస్ఫుల్ ఉమెన్ స్టోరీస్ కాకుండా ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదవాలి. ఫెయిల్ నుంచి సక్సెస్కి ఎదగాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నా
నేను ద్రౌపది ముర్ము అయిన తర్వాత దేశానికి సేవ చేస్తాను ఏంటి అవుతుందా? శైలజ మేడం అయిన తర్వాత న్యాయం గురించి ఆలోచిస్తారేంటి అవుతుందా? మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచే మన ఆలోచన పరిధిని మనం పెంచుకోవాలి. మనం ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, మీతో పాటు మీ వర్తకు రాలేదు రోజు నిన్న క్లాస్ ఏమి చెప్పారనుకోండి, అది సేవ కదా, అది హెల్ప్ కదా. కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా లైఫ్లో మిస్ కాకుండా మన పక్కన ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ పోవాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ కుటుంబం సమస్యల గురించి చెప్పారు సార్. ఇప్పుడు సమయం కాదు, ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన వల్ల మనం ఎప్పుడు కూడా ట్రబుల్ షూటర్గా ఉండదు, ట్రబుల్ సాల్వర్గానే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా ఉంది అంటే మనము హెల్ప్ తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి. ఏ చిన్న సమస్య వచ్చినా కదిలిపోయేది ఎవరంటే అడగాలి. ఎవరికి ఏమొచ్చినా మనము ఎమోషనల్గా మాత్రము చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం శారీరకంగా ఒక మూట మోయలేకపోవచ్చు, కానీ మానసికంగా 10 మూటలు మోసేంత శక్తిని మనంతకు మనం చేకూర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనము మనతో పాటు వేరే వాళ్ళకి మనం ఉపయోగపడదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఉండిపోవద్దు. టైం ఇవ్వండి సమస్య. లేదు పక్క వారికి హెల్ప్ అడగండి, లేదు సలహా వేరు, సహాయం వేరు. సలహా తీసుకొని మనం పాటించలేనప్పుడు మాత్రమే సహాయానికి వెళ్ళాలి. వేరే వాళ్ళ సహాయం మనకు అవసరమా? సలహా అవసరం. సలహా మాత్రం చాలనుకుంటే మనము బేసిక్గా బాగా దృఢంగా ఉన్నట్టు. సహాయానికి వెళ్తున్నాము అంటే కొంత విద్య ఉన్నట్లే కదా. కాబట్టి వేరే వాళ్ళ సలహాలతోటి మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ, మనకు తోచినంతగా వేరే వాళ్ళకి ఉపయోగపడుతూ, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి, ఇంట్లో అత్తమామలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, మీ పైన ఆధారపడిన వాళ్ళు ఉంటారు. అలాగే లేడీ చేయాల్సింది ఏంటంటే, లెనిన్ పాటలు చాలా చెప్పాడు కదా, అన్ని పనులు చేయగలం అనేసి అన్ని పనులు చేసుకుంటూ అర్థమైందా? ఇంట్లో మోపులు మనమే కడగాలి, చెత్తలు మనమే నొక్కాలి, పిల్లల్ని మనమే స్కూల్కి పంపాలి, రాయలసీమ స్కూల్కి మనమే రావాలి అనే అన్ని పనులు మీరే పెట్టద్దండి. బైఫర్కేట్ చేయండి. ఇంట్లో వాళ్ళకు కూడా పనులు అప్పచెప్పి వాళ్ళతో చేయించుకోవాలి. ముఖ్యంగా మగపిల్లలు ఉంటే వాళ్ళని పూర్తిగా పని చేయించుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మనం బయటకు పంపిస్తే వాటి సమాజానికి ఉపయోగపడాలి. మన ఇంట్లో పిల్లలు మనం తిట్టకపోతే ఏమవుతుంది అంటే పక్కింట్లో పెడతారు, రేపు పొద్దున ఇంకొంతమందికి సేవలు ఎక్కువ అవుతారు. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే, మొక్కలు ఉన్నప్పుడే ఉంచాలి. అమ్మనైనా అబ్బాయి అయినా వాళ్ళకి ఇంటి బాధ్యతలతో పాటు సమాజానికి ఉపయోగపడేటట్టుగా పెంచుకోవాలి. అర్థమైనమ్మా? కాబట్టి ఈరోజు 3 నెలల శిక్షణ మాత్రము చాలా కాన్సన్ట్రేట్గా మీరు మనసు పెట్టి వర్క్ నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మేడం లాగా కూర్చోవాలి. బెస్ట్ ఇన్స్ట్రక్టర్ ఎవరు అంటే అందరూ వాళ్ళు. ఏమై కటింగ్ బాగా చేస్తుంది, ఏమై మిషన్ బాగా కుడుతుంది అలా ఏం లేదు. ఎంతమంది ఉన్నారో అంతమంది బెస్ట్ ట్రైనర్ కూడా ఎదగాలి. ఎదిగి వాళ్ళు ఇచ్చే కుకింగ్ మిషన్స్ తీసుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడి శారీరక ఆరోగ్యాన్ని పెంచుకుంటూ చాలా కష్టాలు వస్తాయి. డాక్టరింగ్ అంటే చిన్న ఆశమర్చి పని కాదు. ఒక విధం లేకపోతే, ఒక డిసిప్లిన్ లేకపోతే ఫస్ట్ పడుతు, తర్వాత నడుము నొప్పులు, తర్వాత ఒబేసు, ఇంకా రకరకాల కారణాలు. వాటినన్నింటినీ కూడా మేడం దగ్గర ఎట్లా అవుతూ ఓవర్కమ్, ఏం చేయాలి అన్నది నేర్చుకుంటూ, ఏమైనా చిన్న ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే నేర్చుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, అంటే ఉన్నంతలో మంచి ఆహారం రూపాయలు ఉన్నది ఏది అంటే నాకు తెలిసి నీరు. చాలా చీపు, చాలా కాస్ట్లీ రెండు కూడా. కాబట్టి లేడీస్ కదా, మనం తక్కువ వాటర్ తీసుకోవాలి. మాటి బాత్రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ దాదాపు మధ్యలో వేసుకుంటే అవమానం ఉంటుంది అనే ఫీలింగ్స్ ఏం లేకుండా మంచి వాటర్ తీసుకోండి. ఫస్ట్
బాడీని రిలాక్స్ చేస్తుంది. తర్వాత మంచి ఆహారం ఏంటి అంటే, ఇప్పుడు మనం అన్నారు సద్దన్నం, అదేదో తాడ్ హోటల్లో ఒక చిన్న గ్యాస్ సద్దన్నం ఎంత అంటే 300 అంట, ఇంకొంచెం పెద్ద తాడ్ హోటల్లో 1000 రూపాయలు. కాబట్టి మనకు ఉన్నంతలో మనము మంచి ఆహారం తీసుకోవాలి. మంచి బ్యాక్టీరియా ఉంది కాబట్టి మీరు ముందు రోజుగానే పెరుగు కానీ సంగటి కానీ చేసుకొని కలిపి పెట్టుకొని తాగండి అంటున్నారు. అంటే ఏమి అందరం సర్ది తాగుదామని కాదు, ఉన్నంతలో హెల్తీగా ఉండాలి. ఫ్రూట్స్ తినండి, డోంట్ గో ఫర్ ఫాస్ట్ ఫుడ్స్. ప్రతి చిన్నది కూడా మైండ్కి పట్టించుకోవాలి. మనం వెంట్రుకలు బాగా ఉండాలి, రాలిపోకుండా ఉండాలంటే కూడా మనము ఫస్ట్ చేయాల్సింది ఏమి, తక్కువ ఆలోచించాలి కదా. మనం ఇప్పుడు ఏం చేస్తుంటామంటే మా పిల్లలు ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, మా అత్త ఎట్లా, మా అత్త మామ ఎట్లా, మా మామ కూర్చే ఆశ ఎట్లా, ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే చేయాల్సిందంతా చేయలేదు. కాబట్టి ఈ రోజులో ఉండండి, ఈ క్షణంలో ఉంటే ఏమవుతామంటే హ్యాపీ ఉంటాం. ఏంటంటే మీరు నవ్వుతున్న నవ్వుల్ని మాత్రము ఎవరిని గమనించుకునే ఛాన్స్ ఇవ్వదండి. ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా.